ఇవన్నీ చెప్పిన వాళ్ళు మరి మొన్న నేను రీసెంట్లీ చెప్పుకోకూడదు కానీ మొన్న రీసెంట్లీ ఒక చిన్న బాబు ప్యాంక్రియాస్తో ఇదైనప్పుడు 4 లక్షల వరకు నేను అడ్జస్ట్ చేసి నా దగ్గర నుంచి 1 లక్ష, మిగతా దగ్గర నుంచి ఒక హర్ష సాయి పాపం ₹1,00,000 ఇచ్చిండు. ఇంకొక 2 లక్షలు అటు వాళ్ళని వీళ్ళని నా ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరిని తీసుకొని నేను వెళ్ళి ప్యాంక్రియాస్ అది ఒక చాలా సీరియస్ ఉంటే లోపల కడుపులో 2 years బాబు, చిన్న బాబు. మరి అవన్నీ ఎందుకు దాన్ని వైరల్ చేయరు, దాన్ని ఎందుకు కన్సిడర్ చేయరు? ఓన్లీ చూడండి అన్న అని చెప్పి థియేటర్ నుంచి బయటికి వచ్చిన సోయల్ మాత్రమే కనబడతాడు మీ అందరికీ. బట్ ఇలాంటి సోయల్ ఎందుకు కనబడాడు అంటే ఎందుకు చెప్పుకుంటున్నానంటే ఈరోజు నేను ఈ విషయం, మనిషికి మంచి అనేది గడప బయటికి కూడా పోకుండా చేస్తారు, కానీ చెడు అనేది ప్రపంచానికి తెలియజేసేలా చేస్తారు. అందుకే అంటారు 100 మంచి పనులు 99 మంచి పనులు చేసి వాళ్ళు ఒక్క చెడ్డ పని చేస్తే ఆ చెడ్డ పని గురించే మాట్లాడతారు. వాస్తవం. నేను ఏం పాపం చేసినా నాకు ఇప్పటికీ అర్థం కాదు శివ. బయటికి వచ్చి నేను డబ్బులు పెట్టినా నా వేదన్నది నాకు అరే వెళ్ళండి కొంచెం నాకు అరే కష్టపడి ఎదుగుతున్నా కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంలో నేను అడిగిన తప్ప నేను ఇంకా వేరే ఉద్దేశంలో నేను అడగలే ఆ రోజు. సరే అయిపోయింది, గత అయిపోయింది, దాని గురించి మాట్లాడాలని లేదు. బట్ డెఫినెట్లీ మా అమ్మ లాస్ట్ మూమెంట్లో మాత్రం చాలా బాధపడ్డది ఆ విషయంలో. డెఫినెట్లీ ఐ విల్ ప్రూవ్ దాట్. కొడతా ఏదో రోజు గట్టిగా, ప్రయత్నం అనేది మాత్రం నేను ఆపా, ఎవడేమనుకున్నా కూడా.